ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ఆయన తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ప్రపంచవ్యాప్తంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పన్ను సుంకాలు, మాటల తెంపరితనంతో గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాతో కొన్ని ఐరోపా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అమెరికా బ్యాంకులు లండన్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని అమెరికాకు తరలిస్తున్నాయి. ఐరోపా దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ పరస్పర పన్ను విధించనున్నట్లు ప్రకటించడంతో ఈ విరోధ వాతావరణం నెలకొంది. ఆ దేశాలు సైతం సుంకాలు విధిస్తాయనే వార్తలు వస్తున్నాయి. ఐరోపాలో అమెరికా బ్యాంకులు దాచిన బంగారంపై కూడా భారీ సుంకం ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా లండన్ నుండి బంగారాన్ని తరలిస్తున్నాయి పలు బ్యాంకులు. పురాతన కాలం నుంచి లండన్లో బంగారం నిల్వ చేసేందుకు ఒక సురక్షిత నగరం ఉంది. అమెరికా, ఇంగ్లాండ్ల మధ్య మొదటి నుంచి వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. లండన్ పలు ఐరోపా దేశాలకు వాణిజ్య కేంద్రంగా ఉంది. అందుకే అమెరికా బ్యాంకులు వందల ఏళ్లుగా లండన్లో బంగారాన్ని దాచే సంప్రదాయం కొనసాగిస్తున్నాయి. ట్రంప్ ఐరోపా దేశాలపై పన్ను విధించే అవకాశం ఉన్నందున అమెరికా బ్యాంకులు లండన్లోని బంగారాన్ని న్యూయార్క్కు తరలిస్తున్నాయి. లండన్ థ్రెడ్నీడిల్ స్ట్రీట్లోని 9 వార్డ్స్లో $252 బిలియన్ విలువైన వందల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇదే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం నిల్వ కావడం విశేషం. వాణిజ్య యుద్ధ భయాలతో ఫిబ్రవరి నెలలోనే $4 బిలియన్ బంగారాన్ని తరలించాలని అమెరికా భావిస్తోంది. 2020లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్విస్ రిఫైనరీలు మూతపడినప్పుడు ఇలాంటి తరలింపు చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి అమెరికాకు బంగారం తరలింపు విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబర్ 5 నాటికి $50 బిలియన్ నిల్వలు ఉండగా 2 నెలల్లోనే అది $106 బిలియన్ చేరుకుంది.